ముందుగా ఇటీవల బాగా ట్రైనింగ్ గురవుతున్న మా తర్వాత వీళ్ళ తరం మొదలైంది జర్నలిస్టులు. ఒకప్పుడు బహుశా 8-10 ఏళ్ల నుంచి మేము తీవ్రంగానే యాక్టివిస్టులు ఎదుర్కొంటున్నాం. ఈ ఎన్నికలు కాక గత ఎన్నికల్లో, బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఒక పోలింగ్ స్టేషన్ లో ఒక బీజేపీ మహిళ మీద దాడి జరిగిందని ఒక న్యూస్ వస్తే దాని మీద కూడా నాది దేవిది ఫోటోలు పెట్టి భయంకరంగా బయలుదేరండి ఆటో పట్టుకుని, ట్రాలీ పట్టుకుని, లారీ పట్టుకుని, బస్సు పట్టుకుని అక్కడికి వెళ్ళండి, ఆమెకు న్యాయం చేయండి అని మాట్లాడారు. తర్వాత అక్కడ పోలీస్ అధికారులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏ ట్రోలింగ్ సరే ఆమె మీద ఎటువంటి దాడి జరగలేదు అని. అంటే ఒక వాస్తవం అనేది లేకపోయినా కూడా ట్రోలింగ్ కి ఎంచుకున్న సందర్భం అది. ఉదాహరణకు అట్లాంటి ఎన్నో ఆఫ్ఘనిస్తాన్ లో జరిగినా అక్కడ ఏదో తత్వ తయారు చేస్తే మా ఫోటోలు పెట్టారు. ఇట్లా ఇటీవల అట్లా పెరుగుతూ అక్కడ వనజ చేరింది, తులసి చేరింది, కృష్ణకుమార్ చేరింది, ఇప్పుడు నా ప్లస్ చేరింది, వరుసగా చేర్చుకుంటూ పోతున్నారు. అలాగే రవి లాంటి వాళ్ళని, ఒకప్పుడు సూర్యపల్లి సుజాత, సంధ్య, దేవి వీళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక వీళ్ళ సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. అంటే ఏంటి ఈ ట్రోలింగ్? ఎప్పుడూ ఆగలేదు. మనం దాన్ని ఇగ్నోర్ చేయడం మొదలెట్టాం అంతే. ఒకప్పుడు మేమంతా వెళ్లి గుంపుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇచ్చాం. సిసిఎస్ లో వైట్ కాలర్ క్రైమ్ ఏదైతే ఉందో సైబర్ క్రైమ్ లో మేమంతా మహిళా జేఏసీ తరఫున అందరం కూడా జేఏసీ కట్టగట్టుకుని వెళ్లి ఇచ్చాం. భయంకరమైన బూతులు ఎట్లా రాస్తారంటే ఫోటో పెడుతున్నారు, నంబర్లు, ఫోన్ నంబర్ పెట్టి ఫోటో పెట్టి ఎలాంటి భయంకరం అంటే 2 మొగుళ్ళని చంపింది, 3 మొగుళ్ళని వదిలేసింది, ఈ రకమైనటువంటి పర్సనల్ దాడులు కూడా ఎదుర్కొన్నాం. ఇక అడ్డు అదుపు లేని ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నది, జర్నలిస్టులైనా యాక్టివిస్టులైనా ఎవరైనా ఇది వ్యవస్థీకృత దాడి. వీళ్ళ గొంతులు వినిపించకుండా, వీళ్ళు ప్రజారంగంలో పబ్లిక్ స్పేస్ లో కనపడకుండా వెనక్కి నెట్టేయడం కోసం చేస్తున్న దాడి, అంతకు మించి మరొకట్లేదు. అది మనందరికి తెలిసిన విషయం. దీన్ని ఎదుర్కోవడం ఎట్లా? 1-2 ఎన్ని ఘటనలు? తులసి చంద్ర మీద ఎంత దారుణంగా చేశారు. వనజ వీడియోలు చూస్తే ఎంత అద్భుతమైనటువంటి మహా మీడియా తరఫున వాళ్ళు సమాజానికి ఉపయోగపడేవి, చైతన్యం కల్పించేవి, ఇన్ఫర్మేటివ్ గా ఉండేవి చేస్తున్నారు. దానికంటే కూడా చూస్తే కామెంట్స్ అవే ఉంటాయి. అంటే ఎవరిని స్పేర్ చేయట్లేదు ఈ సంఘీయులు, ఎవరిని స్పేర్ చేయట్లేదు. ఒకటే అసలు వాస్తవాలతో పర్లేదు. ఉదాహరణ మన ఖమ్మం ఘటనే తీసుకోండి. అది 6 జరిగితే 8 రాత్రి వరకు ఆ అమ్మాయి ఎవరికి చెప్పలా. వాళ్ళ మేనమామ ప్రసాద్ కి ఏదో చెప్పింది, రాత్రి 10ంటికి చెప్తే అది అలా బయటకు వచ్చింది 8వ తారీఖు. 8 రాత్రి అది బయటకు వచ్చింది 9వ తారీఖు. అక్కడ మహిళా సంఘాలు, పిఓడబ్ల్యూలు, ఇతర ప్రజా సంఘాలు అక్కడ ప్రొటెస్టులు చేసి 9 చేసినాయి, 10 చేసినాయి, 11 మేమంతా ఇక్కడ నిమిషకి వెళ్ళాం. కుటుంబం అందరితో మాట్లాడాం, హెల్త్ మినిస్టర్ తో మాట్లాడాం. దానికి సంబంధించి ఏ కార్యాచరణ చేయాలన్నీ చేసాం. ఆఖరికి మహిళా కమిషన్ కూడా ఫోన్ చేస్తాము, లేదు తర్వాత రమ్మన్నది. ఇక ఈ లోపలే అంటే వాస్తవం వెలుగులోకి వచ్చిన మరుక్షణంలోనే ట్రోలింగ్ స్టార్ట్ అయింది. వీళ్ళంతా మొత్తం కట్టకట్టుకుని తులసి ఫోటో ఉంటుంది, అక్కడ అందరి ఫోటోలు ఉంటాయి, మా అందరివి, కృష్ణకుమార్ నాది. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒకటే వాస్తవం. అంటే ఎంత కళ్ళు వేసిపోయి ఉన్నారు వాళ్ళంటే, భగీరథ ఇష్యూలో కనపడిన వీళ్ళు ఏమయ్యారన్నారు. భగీరథ ఇష్యూకి ఈ ఖమ్మం గౌస్ పాషా చేసిన ఘటన దుర్మార్గమైన ఘటన, హేయమైన ఘటన. ఈ ఘటన మధ్య 101 జరిగాయి. అది మొదటిది అయితే 102ది ఇది. కానీ 101 ఘటనల్లో మాట్లాడలేదు వీళ్ళు. 101 ఘటనలో నేరస్తులు వీళ్ళు కాబట్టి అసలు ఎవరు మాట్లాడలేదు. పోయింది భగీరథ ఘటన నుంచి మొదలు పెడితే 101 ఘటనలో ఎవరు మాట్లాడాల. కనీసం వాళ్ళకి సిగ్గు, ఎద్దు, జ్ఞానం ఏమీ లేదు. వాళ్ళు ఓపెన్ గా గౌస్ భాష ఇంత క్రూరంగా దాడి చేస్తే వీళ్ళు ఎక్కడ అని ట్రోలింగ్. మరి 101 ఘటనలలో మీరెక్కడ? మొత్తం ఎవరికండి? మనకుందా వాళ్ళకుందా? ఈ ఘటనలు కూడా ఖండించారు. ఎందుకు ఖండించారు అంటే కనీసమైన సోయి లేదా వీళ్ళకి? గౌస్ భాష అయినా లేకపోతే క్రిస్టఫర్ అయినా ఇంకెవరైనా ఏ నేరస్తుడు ఎవరైనా ఖండిస్తాం, ఎవరైనా శిక్షించమని కోరుతాం. బాధితురాలు ఎవరైనా న్యాయం కావాలని కోరుతాం. ఇంత కామన్ సెన్స్ లేకుండా, ఇంత స్పృహ లేకుండా వీళ్ళు ఉన్నారంటే వీళ్ళ కళ్ళు ఎందుకు మూసిపోయాయి? వీళ్ళు ఎందుకంటే ఖచ్చితంగా అంటే వాళ్ళకి ఏ ఫ్యాక్ట్స్ తోటి పనిలేదు.
ఇప్పుడు గౌస్ పాస్ అక్కడ చేశాడు అనగానే మొదలైంది. అదే రోజు రకరకాలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రియా చౌదరి, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఆకుల శ్రీవాణి, ఇష్టం వచ్చినట్లు ప్రేలాపనలు. అంటే వాళ్ళకి జవాబారితనం ఎందుకు లేదు? జవాబారితనం ఉన్న వాళ్ళు ఎవరైతే భగీరథ ఘట్ట నుంచి భగీరథ ఘటన తెల్లారే సంగారెడ్డిలో వికారాబాద్లో జరిగింది. నేరస్తులు అరెస్ట్ చేశారు కదా నేరస్తుల్ని. అదే రోజు ఈ గౌస్ భాష ఘటన బయటకు వచ్చిన చిక్కడపల్లిలో జరిగింది, బొల్లారంలో జరిగింది. ఇవన్నీ పోక్సో కేసులే. మరి అన్ని పోక్సో కేసుల్లో ఎందుకు మీరు మాట్లాడరు? ఒక్క పోక్సో కేసులో మాట్లాడినా, ప్రొటెస్ట్ చేసినా, మాట్లాడలేదు అన్న అపోహకు మీరు వెళ్ళి లేదా దాన్ని క్రియేట్ ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక ఉన్న పర్పస్ ఏంటి అంటే కష్టం. ఈ ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ ఎవరైనా సరే జర్నలిజం లో ఉన్నా, యాక్టివిజం లో ఉన్నా, వీళ్ళ మీద దాడి చేయడం, బురద జల్లడం ఇదొకటే లక్ష్యం. దీన్ని ఎదుర్కోవడం ఎట్లా అనేది ఇవాళ మనం మాట్లాడుకుందాం. అది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 100 ఘట్టాలు ఇప్పుడు చెప్పాలంటే ఈ 10 ఏళ్లుగా వ్యక్తిగత దాడికి ఎదుర్కొని అసలు కొంచెం కూడా ఎప్పుడో కాస్త బాధపడతాం కానీ ఆ బాధ కూడా పోయింది. ఇప్పుడు ఎటువంటి దాడి జరిగినా కూడా పట్టించుకోలేని స్థితిలోకి మేము వచ్చేసాం. కానీ ఇట్లా అందరూ ఉండగలుగుతారా? ఈ రోజు వచ్చిన జర్నలిస్టులు, వాళ్ళు వచ్చిన యాక్టివిస్టులు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? స్వాతి చతుర్వేది పుస్తకం చదివితే ఏమైనా రాస్తున్నాము. దాదాపు 9-10 ఏళ్ళు అయింది అనుకుంటా తను రాసి. ఆమె ట్రోలింగ్ గురించి వైఎం ట్రోల్ అని ఆమె రాసినటువంటి ఆ పుస్తకంలో ఎంత ఆర్గనైజ్డ్ గా వీళ్ళు ఉన్నారు. ఈ ట్రోలింగ్ గ్యాంగ్స్, సోషల్ మీడియా ఈ గుంపు ఎంత ప్రయోజనాలు పొందుతున్నారు, వేల రూపాయల ఆదాయం పొందుతున్నారు, లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. ఈ ట్రోలింగ్ వెనుక ఆర్గనైజ్డ్ గా ఒక వ్యవస్థ ఉంది. ఈనాడు ఈ వ్యవస్థను ఇంతో అంతో కొంత ప్రోగ్రెసివ్ గా, కొంత ఆలోచనతో, కొంత చైతన్యంతో ఉన్నటువంటి మీడియా కావచ్చు, సమాజం కావచ్చు, ఇది మాట్లాడకూడదు అనే ఒక స్పృహ ఉన్న చోట ఏదైనా మాట్లాడొచ్చు అని బరి తెగింపు, ఇందాక మంజరి గారు చెప్పినట్టు ఆ బరి తెగింపుతో దిగబడుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. దీన్ని ఎదుర్కోవడం నిజంగానే చాలా అవసరం. అది మాత్రం ఇందాక వందే చెప్పినట్టు సంఘటితంగానే జరగాలి. సంఘటితంగా లేకపోతే వీళ్ళు వినరు, వీళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. కానీ మనం సంఘటితంగా ఎట్లా అంటే ఖచ్చితంగా పోలీసులు ఎందుకు చర్య తీసుకోరండి? ఒక డీజీపీ అడ్రస్ చేయాలి. ఇటువంటి ట్రోలింగ్ చేస్తే మేము ఊరుకోం, ఖచ్చితంగా తాట తీస్తాం. ఎప్పుడెప్పుడో మాట్లాడతారు, తాట తీస్తాం, అది చేస్తాం, ఇది ఓడుస్తాం అని. జరుగుతుంటే ఇంకా దాడి జరుగుతుంటే 2 సార్లు వెళ్ళారు వీళ్ళు. చాలా మంది దగ్గర వెళ్ళారు, చాలా మంది దగ్గరికి వెళ్ళారు. నేను అంటున్నాను, ఈ పోలీసు డిపార్ట్మెంట్ మీ దగ్గర చాలా మంది మహిళలకి ఉన్నారు. అందరూ రాత్రి పూట మహిళల భద్రత గురించి ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. మహిళా అధికారులు ఉన్నారు కదా, లేదని మీకు కూడా తెలిసిపోయింది కదా. మహిళలకు భద్రత లేదని మీరు అనుభవంగా కూడా ప్రకటన ఇచ్చారు కదా. కూర్చొని ఎక్కడ చేయండి. ట్రోలింగ్ చేయడం సోషల్ మీడియా ఎక్కడో ఎక్కడి నుంచి చేయొచ్చు అని అనుకోవడానికి లేదు. ఈ ట్రోలింగ్ మహిళా జర్నలిస్ట్ కావచ్చు, యాక్టివిస్ట్ కావచ్చు, లేదా సోషల్ మీడియాలో
ప్రభుత్వం వైపు నుంచి పోలీసు శాఖ నుంచి హెచ్చరికలు రావాలి, ప్రెస్ మీట్ పెట్టాలి. అట్లాగే అంటే ఇది ఎవరు చేయకుండా కానీ చర్య చేసిన వాళ్ళ మీద లేదా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు ఇన్స్టేట్ చేయడం నలుగురు మీద చర్య ఇన్స్టేట్ చేస్తూ మిగతా వాళ్ళు ఆలోచిస్తారు. ఇటువంటి చట్టాన్ని కుమ్మరించడానికి ఖచ్చితంగా మహిళలుగా మనం మడవలింపొద్దు. అది ఇంట్లో కావచ్చు, ఇక్కడ ఉన్న ఎవరైనా నా చర్యలు ఖచ్చితంగా మనం మడవ ఇచ్చేది లేదు. మనం భయపడ మనం